హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు యువర్ ఫేవరెట్ షో సొగస్చూడు తర్మ. ఈ రోజు మనం సొగస్చూడు తర్మలో ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీలో ఉన్న విఘ్నేశ్వర సిల్క్స్కి వచ్చేసామండి. ఈ రోజు మనం ఈ షోరూంలో ఈ ఎపిసోడ్లో టోటల్గా ఫ్యాన్సీ శారీస్లో ఉన్నటువంటి ఆల్ వెరైటీస్ చూద్దాం. విఘ్నేశ్వర సిల్క్స్ లో మనకి సారీస్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు భారతి గారు ఉన్నారు. హలో భారతి గారు, ఈ రోజు ఏ సారీస్ చూపిస్తున్నారు? ఫ్యాన్సీ సారీస్, టోటల్ ఫ్యాన్సీ. ఓకే, ఫస్ట్ సారీ వచ్చేసి మనకి ఇది ఫ్యాన్సీలో డిజైనర్ సారీ అన్నమాట. ఓకే, మనకి కొంచెం అంతా కూడా ఏంటంటే షేడెడ్ లాగా డిఫరెంట్ త్రీ కలర్ కాంబినేషన్స్. ఇప్పుడు వచ్చేసి ఈ కలర్ కాంబినేషన్ అనేది కొంచెం 3 కలర్స్ అనేది ట్రెండ్ గా ఉంది. ఇక్కడ బోర్డర్స్ చూస్తున్నట్లయితే మనకి నావీ బ్లూ కలర్ కాంబినేషన్ రా సిల్క్ బోర్డర్స్ తీసుకున్నారు 3 సైడ్స్. మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి ఏంటంటే ప్యారెట్ గ్రీన్ కలర్ ఇచ్చారు. దాని పైన అంతా మనకి ఫ్లవర్ కూడా మనకి 2 కలర్ కాంబినేషన్ యూస్ చేసాము. ఇక్కడ వచ్చేసి అంతా కూడా అవుట్ లైన్ అంతా పెటల్స్ అవుట్ లైన్ ప్లస్ లీఫ్ బోర్డర్ కలర్ బ్లూ కలర్ కాంబినేషన్. లోపల ఫ్లవర్ ఫిల్లింగ్ అంతా కూడా మనకి ఏంటంటే పింక్ కలర్ థ్రెడ్ వర్క్ తీసుకున్నాము. ఈ చిన్న బుటీస్ అనేవి టోటల్ శారీ అంతా కూడా మనకి దగ్గరగా ఉంటుంది. ఈ శారీకి మెయిన్ మనకి కింద బోర్డర్ అన్నమాట. ఈ బోర్డర్ చూస్తున్నట్లయితే మనకి పింక్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ లో ఉంటుంది. కింద పార్ట్ అంతా కూడా మనకి పింక్ ఇచ్చారు, పైన కొంచెం బిగ్ సైజ్ లో బ్లూ తీసుకున్నారు. ఇది వచ్చేసి మనకి పశ్మినా సిల్క్స్ వస్తుంది. ఈ 2 కలర్ కాంబినేషన్ జాయింట్ దగ్గర మనకి ఒక ఫ్లవర్ బార్డర్ ఇచ్చారు. ఆ ఫ్లవర్ కూడా మనకి పింక్ అండ్ బ్లూ కలర్ థ్రెడ్ వర్క్ ఇచ్చేసి ఆ లీఫ్ వర్క్ అంతా కూడా గ్రీన్ కలర్. ఈ రెండిటికి టోటల్ మనకి అవుట్ లైన్ వచ్చేసి బ్లూ కలర్ ఇచ్చారు. అంటే శారీలో ఏ 3 కలర్స్ అయితే యూస్ చేశారో పింక్, బ్లూ అండ్ గ్రీన్, ఆ 3 కలర్స్ తోనే మనకి ఈ క్రీపర్ పార్ట్ అనేది వచ్చింది. అది కూడా థ్రెడ్ వర్క్. మనకి కొంచెం దూరం నుంచి చూస్తే ఎలా అంటే మనకి కట్ వర్క్ స్టైల్లో కనిపిస్తుంది. డిజైన్ అంతా కూడా మనకి ఇదే బార్డర్ అనేది శారీ అంతా కూడా కంటిన్యూ ఎండ్ వరకు. ఒకసారి ఫ్రిల్స్ లో కూడా మనం చూసినట్లయితే ఆ బుట్టీస్ ఆ బోర్డర్ అనేది కూడా నీట్ గా ఉంటుంది, మనకి దగ్గరగా ఉంటుంది బుట్టీస్ అనేది. 3 కలర్స్ కూడా మనకి డార్క్ కలర్స్ తీసుకున్నారు, గ్రీన్, బ్లూ అండ్ పింక్ కలర్. టోటల్ థ్రెడ్ వర్క్ వచ్చింది. బ్లౌజ్ ఎలా ఇచ్చారు? బ్లౌజ్ వచ్చేసి దీనికి మనకి సింగిల్ కలర్ కాంబినేషన్ బ్లూ కలర్ తీసుకున్నారు. మనకి గోట్ వర్క్ ఏదైతే బోర్డర్ ఇచ్చారో బ్లూ కలర్ బోర్డర్, అలాగే శారీలో మిడిల్ పార్ట్ లో యాడ్ చేసిన కలర్ కాంబినేషన్ సేమ్ మెటీరియల్ ఇచ్చారండి. సేమ్ అంటే కొంచెం మనకి సిల్క్ ఫ్యాబ్రిక్ ఇచ్చారు. మనకి బోర్డర్ కూడా మనం చూస్తున్నట్లయితే పింక్ కలర్ కాటన్ బోర్డర్ ఇచ్చారు. కాటన్ బోర్డర్, చిన్న బోర్డర్. ఈ సారీ కాస్ట్ ఇది వచ్చేసి 2200 పడుతుంది. 2200 రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ సారీ క్రేప్ అండి, అంటే క్రేప్ జార్జెట్ రెండు మిక్స్ ఉంటాయి. ఓకే, ఫాలింగ్ మెటీరియల్ ప్లస్ మనకి కొంచెం ఏంటంటే వాషబుల్ ఐటమ్ లాగా ఉంటుంది. ఓకే, అంటే రఫ్ అండ్ టఫ్ యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఫస్ట్ బోర్డర్స్ చూస్తున్నట్లయితే మనకి రెడ్ కలర్ అవుట్ లైన్ ఇచ్చారు. ఇక్కడ క్రీమ్ కలర్ తో మనకి డిజైన్ ఇచ్చి దానికి అవుట్ లైన్ అంతా కూడా రెడ్ కలర్ తో మనకి వర్క్ ఇచ్చారు అనమాట. టోటల్ గా అంటే డ్రాప్ డిజైన్, అన్ఈవెన్ గా ఉండే డిజైన్ ఇచ్చారు. కింద టెంపుల్ టైప్ అంటే మనకి డార్క్ వీట్ కలర్ కి టెంపుల్ డిజైన్ అవుట్ లైన్ ఇచ్చారు. అంటే శారీ వీవింగ్ లోనే ఆల్రెడీ మనకి బోర్డర్ కూడా వచ్చిందండి. దానిపైన ఎక్స్ట్రా మనకి రెడ్ కలర్ కాంబినేషన్ తో థ్రెడ్ వర్క్ ఇచ్చారు. అంటే ఈ బోర్డర్ చూసినట్లయితే మనకి పళ్ళు సైడ్ హ్యాంగ్ అయ్యే పాటలో కొంచెం బిగ్ సైజ్ గా తీసుకున్నారు. టోటల్ శారీ 3 సైడ్స్ సేమ్ బోర్డర్ ఉంటుంది మనకి. మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనం చూస్తున్నట్లయితే ఇది వచ్చేసి క్రీమ్ కలర్ మీద డార్క్ వీట్ కలర్ తో మనకి ప్రింటెడ్ స్టైల్లో డిజైన్ ఉంటుంది అనమాట. మొత్తం చూసినట్లయితే మనకి ఫ్లవర్ అండ్ లీఫ్ ఓన్లీ అవుట్ లైన్ లుక్ ఉండేటట్లు మనకి కొంచెం డిజైన్ డిఫరెంట్ గా ఇచ్చారు అనమాట. ప్రింటెడ్ స్టైల్లో ఇచ్చారు. ఫాలింగ్ ఉంటుంది, బాగుంటుంది కలర్ కాంబినేషన్ కూడా. బ్లౌజ్ వచ్చేసి రెడ్ కలర్ ఇచ్చారు. అంటే ఇక్కడ థ్రెడ్ వర్క్ అంతా రెడ్ కలర్ వచ్చింది, ప్లస్ చిన్న బోర్డర్ కూడా శారీ వీవింగ్ లో కలర్ కాంబినేషన్ బోర్డర్ కూడా రెడ్ కలర్ వచ్చింది కాబట్టి అదే కలర్ ఇచ్చారు. ఇది సెల్ఫ్ మనకి బ్రాసో డిజైన్ బ్రొకే స్టైల్లో ఉంటుంది. అక్కడక్కడ మనకి థ్రెడ్ వర్క్ సర్కిల్స్ ని డిజైన్స్ ఇచ్చారు. ఓకే, అంటే టోటల్ గా కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇచ్చారు. అవును. ఈ సారీ కాస్ట్ ఇది వచ్చేసి మనకి 2500 పడుతుంది. 2500 రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. ఇది వచ్చేసి మనకి బైలూలో కోటా సారీ అన్నమాట. బైలు, ఓకే, బైలులోనే కోటా సారీ. అవును. ఓకే, కలర్ కాంబినేషన్ అనేది కూడా మనం చూస్తున్నట్లయితే కొంచెం రేర్ కలర్ కాంబినేషన్, లైట్ లక్స్ గ్రీన్. అది ఫ్యాబ్రిక్ కే మనకి డిఫరెంట్ గా ఉంటుంది. అవును. ఫస్ట్ మనం పళ్ళు పార్ట్ చూస్తున్నట్లయితే ఇక్కడ మనకి బాక్సెస్ లాగా డిజైన్ తీసుకున్నారు. గోల్డ్ అండ్ సిల్వర్ కలర్ కాంబినేషన్, బోర్డర్స్ లాగా 2 సైడ్స్. మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనకి ఏంటంటే ఇక్కడ ఒక లోటస్ ఫ్లవర్, దానికి డిజైన్ అంతా గోల్డ్ సిల్వర్ ఆల్టర్నేటివ్ గా మనకి తీసుకున్నారు అనమాట పళ్ళు సైడ్. శారీ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే ఇది వచ్చేసి ఈ లక్స్ గ్రీన్ కలర్ కి బోర్డర్స్ కూడా మనకి కాంట్రాస్ట్ బోర్డర్స్. పైన అంతా కూడా మనకి బ్లూ అండ్ గ్రీన్ మిక్స్ ఉన్నటువంటి బోర్డర్, కింద పింక్ అండ్ గ్రీన్ మిక్స్ ఉన్నటువంటి బోర్డర్. అవును, డబల్ షేడ్
బోర్డర్ తీసుకున్నారు. ఈ మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి లక్స్ గ్రీన్ కి సెల్ఫ్ డోరియా టైప్ లో మనకి డిజైన్ ఉంటుంది. దానికంతా కూడా మనకి ఖాదీ స్టైల్ అంటే రైనీ లుక్ ఫ్యాబ్రిక్ ఉంటుంది మనకి. ఇక్కడ బంచెస్ కూడా మనం చూసినట్లయితే 2 కలర్ కాంబినేషన్. పళ్ళులో మనకి గోల్డ్ అండ్ సిల్వర్ యూస్ చేసాం కాబట్టి మనకి శారీలో కూడా గోల్డ్ అండ్ సిల్వర్ కలర్ తో లోటస్ ఫ్లవర్స్ ని బడ్స్ లాగా డిజైన్ చేశారు. ఈ కింద బోర్డర్ కూడా మనకి ఏంటంటే ఆ 2 కలర్ కాంబినేషన్స్ తోనే మనకి బోర్డర్ అంటే ఈ బోర్డర్ ని టచ్ చేస్తూ లీవ్స్ ఫ్లవర్స్ లాగా మనకి గ్రాస్ టైప్ లో డిజైన్ ఇచ్చారన్నమాట. టోటల్ సారీ ఎంత వస్తుంది? ఆ సారీ అంతా కూడా మనకి ఇలాగే వస్తుంది. దీంట్లో కూడా మనకి కలర్ చాయిస్. ఓకే. అన్ని లైట్ కలర్స్ అయితే మనకి అన్ని లైట్ కలర్స్ వస్తాయి అన్నమాట. బ్లౌజ్ చూసినట్లయితే మనకి శారీ మెయిన్ బేస్ ఏదైతే ఉందో అదే ఇస్తారు మనకి. శారీ మెయిన్ కలర్ బోర్డర్స్ మనకి సింగిల్ కలర్ ఇచ్చారన్నమాట, గ్రీన్ కలర్ ఇచ్చారు. ఎక్స్ట్రాగా మనకి గోల్డ్ అండ్ సిల్వర్ కలర్ బాక్సెస్ టైప్ లో ఉన్న బోర్డర్ ని కూడా కంటిన్యూ చేస్తారు. ఈ బోర్డర్ అనేది ఓన్లీ మనకి బ్లౌజ్ పార్ట్ లో మాత్రమే ఉంటుందండి. శారీలో మాత్రం డార్క్ బ్లూ కలర్ అండ్ పింక్ కలర్ వచ్చింది కదా 2 సైడ్స్. ఇక్కడ మాత్రం ఓన్లీ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఇచ్చారు. దీంట్లో కలర్ చాయిస్ కూడా అవైలబుల్ ఉంది. ఈ సారీ కాస్ట్ ఇది వచ్చేసి మనకి 1450 రూపీస్. ఓన్లీ 1450 రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. ఇది వచ్చేసి మనకి డిజైనర్ సారీ, ఫాలింగ్ మెటీరియల్ మనకి కొంచెం షేడెడ్ లో ఉంటుంది. షేడెడ్ సారీ ఎల్లో అండ్ మనకి గ్రేప్ కలర్, ఈ 2 కలర్స్ కూడా కొంచెం రేర్ కలర్ కాంబినేషన్స్. ఫస్ట్ మనం పళ్ళు పార్ట్ చూస్తున్నట్లయితే మనకి ఇక్కడ వచ్చేసి బోర్డర్స్ అంతా కూడా మనకి కొంచెం బ్లాక్ లేస్ బోర్డర్ ఇచ్చారు. మనకి వులెన్ టైప్ లో ఉన్నటువంటి లేస్ బోర్డర్, గ్రీన్ కలర్ జూట్ బోర్డర్ ఇచ్చారు. ఇక్కడ పర్పుల్ కలర్ రా సిల్క్ బోర్డర్, గోల్డ్ కలర్ బోర్డర్. ఈ బోర్డర్ మనకి శారీ 3 సైడ్స్ కంటిన్యూ అవుతుంది. ఈ మిడిల్ పార్ట్ మనకి షోల్డర్ పార్ట్ అంటే క్రాస్ వచ్చింది మనకి. ప్రింట్ కూడా మనం చూస్తున్నట్లయితే పైన షోల్డర్ పార్ట్ నుంచి కొంచెం బిగ్ సైజ్ లో క్రాస్ గా డిజైన్. అంటే ఇక్కడ షోల్డర్ పార్ట్ దగ్గర వచ్చేసరికి లైన్ అనేది కొంచెం స్మాల్ సైజ్ లో ఉంటుంది. పోన్ ఏంటంటే సారీ ఎండ్ వరకు ఎల్లో కలర్ అనేది పెరుగుతూ ఇక్కడ పర్పుల్ కలర్ అండ్ గ్రేప్ కలర్ మిక్స్ ఏదైతే ఉందో ఈ కలర్ తగ్గుతుంది. అంటే ఇక్కడ మనం చూస్తున్నట్లయితే ఈ ఎల్లో కలర్ పైనంతా ఈ గ్రేప్ కలర్ తో మిర్రర్ వర్క్ ఇచ్చారన్నమాట. కాంట్రాస్ట్ గా సెల్ఫ్ డిజైన్ ఉంటుంది. దానిపైన మనకి అక్కడక్కడ అంటే డైమండ్ డిజైన్ ఉంటుంది, ఫ్లవర్ డిజైన్. ఈ డైమండ్ డిజైన్ లో మనకి మిర్రర్ వర్క్ ఇచ్చారు. ఈ కిందంతా కూడా మనకి గ్రేప్ కలర్ ఉంటుంది. అది బ్లాక్ కలర్ కాంబినేషన్ లో ఫ్లవర్ ప్రింట్ తీసుకున్నారు. దానిపైన కూడా మనకి గ్రేప్ కలర్ స్టోన్స్ ఇచ్చారనమాట. అక్కడక్కడ ఫ్లవర్ బంచెస్ స్టోన్ వర్క్ తో ఉంటుంది. ఇక్కడ చూస్తున్నట్లయితే మనకి గ్రీన్ కలర్ థ్రెడ్ వర్క్ అవుట్ లైన్ బీడ్స్ ఇచ్చారు, స్టోన్స్ ఇచ్చారు. బ్లూ కలర్ థ్రెడ్ వర్క్ కూడా ఉంటుంది. అవుట్ లైన్ అంతా కూడా మనకి బ్లాక్ కలర్ థ్రెడ్ వర్క్ తీసుకున్నారు. టోటల్ శారీ అంతా కూడా మనం చూసినట్లయితే అలాగే ఉంటుంది డిజైన్ అన్నమాట. ఫుల్ ఉంటుంది. ఫుల్ పార్ట్ లో కూడా మనకి అలాగే డిజైన్ ఉంటుంది. ఎల్లో కలర్ అనేది మనకి పెరుగుతూ వచ్చింది, పర్పుల్ అనేది తగ్గుతూ వచ్చింది. మొత్తం కింద పార్ట్ మొత్తం కూడా ఈ స్టోన్ వర్క్ అనేది కంటిన్యూ అవుతుంది అనమాట. కామన్గా పైన మాత్రం కుచిళ్ళ పార్ట్లో ప్లెయిన్ ఇచ్చారు. దీనికి బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్. ఓకే. పర్పుల్ కలర్ తీసుకున్నారు. మెటీరియల్ కూడా క్రేప్ మిక్స్, జకార్డ్ క్రేప్ అంటే సెల్ఫ్ డిజైన్ ఉంటుంది మనకి. హ్యాండ్స్ కి వచ్చేసరికి గ్రీన్ కలర్ థ్రెడ్ వర్క్ తో మనకి ఫుల్ డిజైన్ ఉన్న హ్యాండ్స్, స్టోన్ ఇచ్చారు. బార్డర్ కూడా మనకి శారీలో ఉన్న బార్డర్ ని కంటిన్యూ చేశారు అన్నమాట. ఓకే. ఈ సారీ కాస్ట్ 3300 పడుతుంది. ఈ సారీ కాస్ట్ వచ్చేసి 3300 రూపీస్ కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ సారీ ఇది వచ్చేసి మనకి మహేశ్వరి సిల్క్స్ అన్నమాట. మహేశ్వరి సిల్క్స్. ఫస్ట్ మనం పళ్ళు పార్ట్ చూసినట్లయితే డబుల్ షేడ్ పళ్ళు తీసుకున్నారు. టోటల్ గా మనకి గ్రీన్ అండ్ పింక్. ఇక్కడంతా జిగ్జాగ్ టైప్ లో మనకి గోల్డ్ కలర్ ఇచ్చారు. ఇక్కడంతా మనకి లీఫ్స్ ఇచ్చారనమాట. అప్ అండ్ డౌన్ అంటే ఒక టెంపుల్ లుక్ వచ్చేటట్లు మనకి లీఫ్ డిజైన్ తీసుకున్నారు. ఈ బోర్డర్ మనకి 2 సైడ్స్ ఇచ్చారు. మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి మ్యాంగో డిజైన్ అంటే మ్యాంగో షేప్ అయితే మ్యాంగో షేప్ ఉంటుంది. దాని లోపలంతా కూడా మనకి డిజైన్ వచ్చేసి క్రీపర్ ఫ్లవర్ అండ్ లీఫ్ తో క్రీపర్ డిజైన్ ఉంటుంది అనమాట. పళ్ళు మొత్తం కూడా మనకి ఇదే డిజైన్ ఉంటుంది. శారీ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే గ్రీన్ కలర్ శారీ అన్నమాట. ప్యారెట్ గ్రీన్ కలర్. బోర్డర్స్ కూడా మనకి కొంచెం బిగ్ సైజ్ లో కడీ బోర్డర్స్ తీసుకున్నారు. 2 సైడ్స్ కూడా మనకి సేమ్ బోర్డర్ అనేది కంటిన్యూ అవుతుంది. ఈ మిడిల్ పార్ట్ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే ఈ ప్యారెట్ గ్రీన్ కలర్ మీద పళ్ళులో ఏవైతే మనం మ్యాంగోస్ చూసామో అవే మ్యాంగోస్ ని మనకి స్మాల్ సైజ్ లో తీసుకున్నారు. అంటే లోపల క్రీపర్స్ వచ్చి స్మాల్ సైజ్ లో తీసుకున్నారు. చిన్న మ్యాంగోస్ కూడా మనకి కొంచెం వన్ క్రీపర్ లాగా మనకి చిన్న మ్యాంగోస్ ని డిజైన్ చేశారు. బ్లౌజ్ కూడా మనం చూస్తున్నట్లయితే డబుల్ షేడ్ బ్లౌజ్ ఇచ్చారు. కాంట్రాస్టే ఉంటుంది మనకి. అంటే శారీ అంతా గ్రీన్ కలర్, బ్లౌజ్ వచ్చేసరికి డబుల్ షేడ్ ఇచ్చారు కాబట్టి చాలా బాగుంటుంది. సేమ్ బోర్డర్ కూడా మనకి సేమ్ బోర్డర్ ఇచ్చారు. ఈ సారీ కాస్ట్ ఇది వచ్చేసి మనకి 2440 పడుతుంది. 2440 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకో కలర్ఫుల్ సారీ చూద్దాం. ఇది వచ్చేసి మనకి కోటాలోనే 3D డిజైన్స్, 3D సారీ. ఓకే. కోటాలోనే 3D టైప్ ఆఫ్.
ఇక్కడ పైన చూస్తున్నట్లయితే మనకి ప్రింటెడ్ బ్లాక్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్లో, అంటే బేస్ బ్లాక్ ఇచ్చారు, దానిపైన వైట్ కలర్తో లీఫ్ ప్రింట్ ఇచ్చారు, బ్లాక్ కలర్ రా సిల్క్ బార్డర్, ఇక్కడ గ్రే అండ్ బ్లాక్స్తో బాక్సెస్ టైప్లో ఒక బార్డర్ ఇచ్చారు. ఈ బార్డర్ మనకి శారీ 3 సైడ్స్ కంటిన్యూ అవుతుంది. ఈ మిడిల్ పార్ట్ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే పైన వచ్చేసి మెహందీ గ్రీన్ షేడ్ లో, లైట్ మెహందీ గ్రీన్, దానిపైన కొంచెం డార్క్ గ్రీన్ తో మ్యాంగో ప్రింట్ ఇచ్చారనమాట. ఈ మిడిల్ పార్ట్ చూస్తున్నట్లయితే మనకి క్రీమ్ కలర్ కాంబినేషన్ ఇచ్చారు. చూడడానికి చందరి మెటీరియల్ కానీ ఇది ఖాదీ లుక్, అవును రైనీ లుక్. దానిపైన మనం చూస్తున్నట్లయితే ఆ గ్రీన్ కలర్ తో మనకి ఒక లోటస్ ఫ్లవర్ క్రీపర్ తీసుకొని మిడిల్ లో మనకి బ్లాక్ కలర్ తో ఒక చిన్న థ్రెడ్ వర్క్ డిజైన్ ఇచ్చారు. సిల్క్ థ్రెడ్ అవడం వల్ల మనకి షైనింగ్. అవును, కింద చూస్తున్నట్లయితే మనకి ప్రింటెడ్ స్టైల్లో ఇచ్చారనమాట. సేమ్ అంటే పైన మనకి ఏదైతే సాప్ గ్రీన్ మీద మ్యాంగో ప్రింట్ కాకుండా ఇక్కడ అంతా కూడా మనకి లీవ్స్ లాగా ప్రింటెడ్ ఇచ్చారు. టోటల్ శారీ ఫ్రిల్ పార్ట్ మొత్తం కూడా మనకి ప్లెయిన్ ఉంటుంది. ఆ షోల్డర్ పార్ట్ మాత్రమే మనకి ఆ బంచెస్ అనేవి మిడిల్ పార్ట్. ఈ సారీకి బ్లౌజ్ మిడిల్ కలర్ కాంబినేషన్ ఇచ్చారు, క్రీమ్ కలర్ ఇచ్చారు. సేమ్ ఫ్యాబ్రిక్ బ్లౌజ్ ఉంటుంది. హ్యాండ్స్ కూడా మనం చూస్తున్నట్లయితే శారీలో ఉన్న బోర్డర్ ని కంటిన్యూ చేశారు. లైట్ అండ్ డార్క్ వచ్చింది. క్రీమ్ కలర్ మెయిన్ కలర్ తీసుకున్నారు. బ్లౌజ్ మొత్తం కూడా దానికి శారీలో ప్రింటెడ్ టైప్ ఆఫ్ బోర్డర్ ఏదైతే ఉందో అదే బోర్డర్ ని కంటిన్యూ చేశారు. ఈ సారీ కాస్ట్ ఇది వచ్చేసి మనకి 1750 పడుతుంది. ఓన్లీ 1750 రూపీస్ కి బ్యూటిఫుల్ కలర్ఫుల్ కాంబినేషన్ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ సారీ వచ్చేసి ఇది మనకి జరీకోట టైప్ అన్నమాట. జరీకోట మొత్తం కూడా మనకి గ్రీన్ కలర్ ఉంటుంది. బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్. బాటిల్ గ్రీన్ అసలు ఏ ఫ్యాబ్రిక్ లో వచ్చినా కూడా మంచి షైనింగ్ లుక్ ఉంటుంది. ఇది జరీకోట. ఓకే, పళ్ళు పార్ట్ చూస్తున్నట్లయితే మనకి షార్ట్ పళ్ళు తీసుకున్నారు. అక్కడ కూడా టోటల్గా మనకి ఇక్కడ ఏంటంటే జిగ్జాగ్ లాగా మనకి మిడిల్ పార్ట్ ఇచ్చేసి 2 సైడ్స్ టెంపుల్ టైప్లో డిజైన్ ఇచ్చారు గోల్డ్ కలర్తో. శారీ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే బోర్డర్స్ మనకి స్మాల్ సైజ్ బోర్డర్స్ తీసుకున్నారు. షోల్డర్ పార్ట్ అండ్ గోల్డ్ అలాగే పింక్ కలర్ అవుట్ లైన్ ఇస్తూ మనకి స్మాల్ సైజ్ బోర్డర్ ఉంటుంది. అంటే ఇదే డిజైన్ మనకి కింద సైడ్ కొంచెం బిగ్ సైజ్లో తీసుకున్నారు అనమాట. కొద్దిగా బిగ్ సైజ్లో సేమ్ బోర్డర్ తీసుకున్నారు. ఈ మిడిల్ పార్ట్ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే ఈ బాటిల్ గ్రీన్ కలర్ పైన కూడా మనకి ఫ్లవర్స్, రోజ్ ఫ్లవర్స్ అలాగే చిన్న చిన్న ఫ్లవర్స్ ని మనకి డిజైన్ చేశారు. లీఫ్ పార్ట్ కూడా గోల్డ్ కలర్ జరీతోనే ఉంటుంది. దీనికి ఏ కలర్ బ్లౌజ్ ఇచ్చారు? గ్రీన్ కలర్ కాంబినేషన్ బ్లౌజ్. అంటే పళ్ళు బ్యాక్గ్రౌండ్ సేమ్ కాబట్టి సేమ్ మెటీరియల్ ఇచ్చారు. అంటే మనకి కాంట్రాస్ట్ కావాలి అనుకుంటే పింక్ కలర్ తీసుకోవచ్చు, లేదంటే గోల్డ్ కలర్ కూడా మనం బోర్డర్ లో ఉన్న కలర్. ఓకే, శారీలో పైన స్మాల్ బోర్డర్ కింద బిగ్ బోర్డర్ ఎలా అయితే ఇచ్చారో సేమ్ అదే టైప్ లో మనకి బ్లౌజ్ పార్ట్ లో కూడా ఇచ్చారు. దీంట్లో కలర్ చాయిస్ ఉంటుందండి. అంటే మనకి ఇదే బార్డర్ లోను కలర్స్ ఉంటాయి, డిజైన్స్ లో చేంజ్ లో కూడా కలర్, ఫ్యాబ్రిక్ సేమ్ ఉంటుంది, డిజైన్స్ కూడా చేంజ్ అవుతూ ఉంటాయి. ఈ సారీ కాస్ట్ 5400 పడుతుంది. 5400 రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ సారీ అస్సాం పట్టు. ఇది మనకి పట్టు మెటీరియల్, అస్సాం పట్టు. ఓకే, కలర్స్ మంచి కలర్స్ తీసుకున్నారు. ఇది వచ్చేసి మనకి పళ్ళు కూడా సేమ్ కలర్ కాంబినేషన్, అంటే రన్నింగ్ కలర్ కాంబినేషన్ పళ్ళు తీసుకున్నారు. అంటే డిజైన్ అనేది మనకి చేంజ్ చేశారనమాట. హాఫ్ పార్ట్ డిజైన్ అంతా కూడా మనకి ఒక బొకే స్టైల్లో తీసుకున్నారు. ఇక్కడంతా క్రీపర్ ఇచ్చారు, ఫ్లవర్స్ పింక్ కలర్ ఇచ్చారు, గోల్డ్ కలర్ డిజైన్ ఉంటుంది. మిగిలిన హాఫ్ పార్ట్ అంతా మనకి ట్రయాంగిల్స్, రెక్టాంగిల్ ఇట్లా మనకి డిజైనర్ డైమండ్ ఇచ్చారు. మళ్ళీ కడీ బార్డర్ ఇచ్చారు. మనకి 3 వేరియేషన్స్ ఉంటుంది. శారీ అంతా కూడా మనకి మస్టర్డ్ ఎల్లో కలర్ కాంబినేషన్ శారీ ఇచ్చారు. పైన బార్డర్ వచ్చేసి మనకి ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ బార్డర్ ఉంటుంది. కింద వచ్చేసి డార్క్ పింక్ కలర్. అంటే మనం పైన చూసే ఏదైతే మనకి పట్టు బార్డర్ ప్లెయిన్ చూస్తున్నామో స్మాల్ సైజ్, కింద వచ్చేసి మనకి బిగ్ సైజ్ లో తీసుకున్నారు. కలర్ కాంబినేషన్ ని బిగ్ సైజ్ లో తీసుకున్నారు. దాని పైన అంతా కూడా మనకి లోటస్ ఫ్లవర్ పింక్ కలర్, కింద గ్రీన్ కలర్ వస్తుంది. హంసలు వచ్చేసరికి మనకి సిల్వర్ కలర్ జరీ గ్రీన్ కలర్ తో డిజైన్ చేశారు అనమాట. టోటల్ శారీ అంతా కూడా మనకి బార్డర్ అనేది కంటిన్యూ అవుతుంది, డిజైనర్ బార్డర్. దాని పైన మనం చూస్తున్నట్లయితే బుటీస్ ఇచ్చారు, లీఫ్ బుటీస్. పింక్ కలర్ థ్రెడ్ వర్క్ ఒకటి, గ్రీన్ కలర్ థ్రెడ్ వర్క్ తో లీఫ్ బుటీస్ ఇచ్చారు. శారీ అంతా కూడా మనకి ఇలాగే బుటీస్ వస్తుంది. అదే బోర్డర్ కూడా కంటిన్యూ అవుతుంది. దీంట్లో కూడా మనకి కలర్ చాయిస్ ఉంటుంది. కలర్ చాయిస్. ఓకే, బ్లౌజ్ కూడా మనకి సేమ్ వస్తుందండి. అంటే పళ్ళు సేమ్ ఉంది కదా, సేమ్ ఉంది కాబట్టి శారీ కలర్ కాంబినేషన్ ఇచ్చేసారు. ఈ సారీ కాస్ట్ ఇది వచ్చేసి మనకి 4500 పడుతుందండి. 4500 రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది. ఇలాంటి బ్యూటిఫుల్ కలెక్షన్స్ విఘ్నేశ్వర సిల్క్స్ లో ఇంకా చాలా ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ శారీ వచ్చేసి మనకి ఇది పింక్ అండ్ పీచ్ కలర్ కాంబినేషన్ లోనే ఇది మనకి ఫ్యాన్సీ టైప్ వస్తుంది అనమాట. ఫ్యాన్సీ సారీ.
ఇది పళ్ళు చూసినట్లయితే మనకి సేమ్ కలరే ఇచ్చారు, కొంచెం 1 మీటర్ దాకా బిగ్ సైజ్ లో ఇచ్చారు అనమాట. ఫ్లవర్స్ కూడా మనకి సేమ్ రోజ్ ఫ్లవర్, చిన్న చిన్న ఫ్లవర్స్ అంతా జరీతోనే, మనకి ఎక్కడా కూడా థ్రెడ్ వర్క్ అనేది యూజ్ చేయలేదు. సింగిల్ గోల్డ్ కలర్ కాంబినేషన్ లోనే ఉంటుంది. 2 సైడ్స్ కడీ బోర్డర్ కంటిన్యూ చేశారనమాట. మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనకి శారీ అంతా కూడా చూసినట్లయితే పైన వచ్చేసి శారీ కలర్ అవుట్ లైన్, కింద గోల్డ్ కలర్ కడీ బోర్డర్. ఈ బోర్డర్ మనకి శారీ 2 సైడ్స్ కంటిన్యూ అవుతుంది. మిడిల్ పార్ట్ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే ఈ పింక్ కలర్ పైన పళ్ళులో మనం ఏదైతే బుటీస్ చూసామో అదే డిజైన్ ని టోటల్ శారీ అంతా కూడా మనకి దగ్గరగా డిజైన్ చేశారనమాట. ఫుల్ వస్తుంది మనకి ఈ బుటీస్ అనేవి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మనకి కంటిన్యూ అవుతాయి అనమాట. బుటీస్ కలర్ చాయిస్ ఉందండి వీటిలో? ఉంటుంది. అంటే ఈ డిఫరెంట్ డిజైన్స్ ఉంటాయి, డిఫరెంట్ కలర్స్. అంటే మనకి లైట్ కలర్స్ కావాలంటే లైట్ కలర్స్, డార్క్ కావాలంటే డార్క్ కలర్స్ ఉంటాయి. బ్లౌజ్ మాత్రం మనకి సేమ్ కలర్ కాంబినేషన్, హ్యాండ్స్ కూడా కడీ బోర్డర్ అనేది కంటిన్యూ అవుతుంది. ఓకే, ఈ సారీ కాస్ట్ 3600 పడుతుంది. ఈ సారీ కాస్ట్ వచ్చేసి 3600 రూపీస్ కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ శారీ వచ్చేసి మనకి ఇది లంగావోని టైప్ ఆఫ్ శారీ అన్నమాట. హాఫ్ శారీ లుక్ డైలీ అట్లా యూస్ చేసుకోవచ్చు. రఫ్ అండ్ టఫ్. అంటే పళ్ళు అంటూ సెపరేట్ గా ఇవ్వలేదు, జస్ట్ ఒక బార్డర్ లాగా మనకి ఇక్కడ చూస్తున్నట్లయితే ఎల్లో ప్లెయిన్ ఇచ్చారు. ఇక్కడ మనకి క్రీమ్ కలర్, ఎల్లో కలర్ లైన్స్ ఉంటుంది కదా, ఈ బార్డర్ ని మనకి శారీ 3 సైడ్స్ తీసుకున్నారు. ఈ మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి ఎల్లో కలర్ మీద కొంచెం ఆరెంజ్ కలర్ కాంబినేషన్ లో లైన్స్, జిగ్జాగ్ లైన్స్ ఇచ్చారు. అంటే షోల్డర్ పార్ట్ అంతా కూడా మనకి ప్లెయిన్ ఉంటుంది. సెల్ఫ్ డిజైన్ మనకి ప్లెయిన్ 2.5 మీటర్. అంటే ఇది జాయింట్ ఉండదండి మనకి. లంగావోని అనగానే జాయింట్ ఇస్తారు, సెపరేట్ ఫ్యాబ్రిక్స్ కూడా చేంజ్ చేస్తూ ఉంటారు. ఇది అలా కాకుండా సేమ్ ఫ్యాబ్రిక్ తోని ఒకటే టైప్ ఆఫ్ సారీ అన్నమాట. అంటే ఒకటే లైన్ లో ఇచ్చారు. మనకి ప్రింటెడ్ చేంజ్ అవుతుంది. అక్కడ జిగ్జాగ్ ప్రింట్ వస్తుంది, ఇక్కడ వచ్చేసరికి మనకి క్రీమ్ కలర్ తీసుకున్నారు, కాంట్రాస్ట్ బార్డర్స్ వస్తుంది. ఈ మిడిల్ పార్ట్ అంతా క్రీమ్ కలర్ మీద బ్లాక్ కలర్ కాంట్రాస్ట్ గా మనకి లోటస్ ఫ్లవర్ ప్రింట్ ఇచ్చారు, చిన్న చిన్న ప్రింట్స్. టోటల్ గా కాంట్రాస్ట్ ఇచ్చారు. అవును, టోటల్ శారీ అంతా కూడా మనకి ఇలాగే ఉంటుంది. ఎల్లోలో సెల్ఫ్ డిజైనింగ్ వచ్చింది, ఇక్కడ చూస్తే కాంట్రాస్ట్ డిజైన్ ఇచ్చారన్నమాట. బ్లౌజ్ వచ్చేసి మనకి సేమ్ పళ్ళు కలర్ కాంబినేషన్, షోల్డర్ కలర్ కాంబినేషన్, అదే డిజైన్ అదే ఫ్యాబ్రిక్ ని మనకి బ్లౌజ్ ఇస్తారు. ఓకే, చూడడానికి కలర్ఫుల్ గా ఉంది. ఈ సారీ కాస్ట్ ఇది వచ్చేసి మనకి 750 పడుతుంది. ఓన్లీ 750 రూపీస్ కి బ్యూటిఫుల్ సారీ అవైలబుల్ ఉంది. దీంట్లో కలర్ చాయిస్ ఉంటుంది, కలర్ చాయిస్ కూడా ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ సారీ వచ్చేసి ఇది మనకి అస్సాం సిల్క్ అన్నమాట. మెటీరియల్ వచ్చేసి అస్సాం సిల్క్ మెటీరియల్, డబుల్ షేడ్ ఉంటుంది సారీ అంతా. మనకి కల్నేత ఇచ్చారు, అంటే బ్లూ అండ్ ఎల్లో కలర్ మిక్స్ ఉన్నట్టు మనకి. పైన బార్డర్ చూస్తున్నట్లయితే మనకి ఇక్కడ వచ్చేసి ప్లెయిన్ గ్రీన్ కలర్ బార్డర్ ఇచ్చారు. ఇదంతా కూడా మనకి కాంతా వర్క్ ఇచ్చారనమాట. ఇక్కడ ఒక డ్రాప్ డిజైన్ ఇచ్చి 2 సైడ్ బాక్స్ లాగా ఇచ్చారు. ఇక్కడ మిడిల్ పార్ట్ అంతా కూడా మ్యాంగో అండ్ ఫ్లవర్ లీఫ్ డిజైన్ అంతా కూడా మనకి కాంతా వర్క్ ఇచ్చారు. ఈ బిగ్ సైజ్ బార్డర్ వచ్చేసి మనకి శారీ 3 సైడ్స్ కంటిన్యూ అవుతుంది. ఈ మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి బ్లూ అండ్ గ్రీన్ అండ్ ఎల్లో డబల్ షేడ్ ఇచ్చారు కదా శారీ, దానిపైన కూడా మనకి టోటల్ గా ఈ పింక్ కలర్ థ్రెడ్ వర్క్ తోనే మనకి కొంచెం లీఫ్ అండ్ మ్యాంగో షేప్ వచ్చేటట్లు మనకి తీసుకున్నారు. దానికి మొత్తం కూడా అవుట్ లైన్ లాగా మనకి ఫిల్లింగ్ అంతా కాంతా వర్క్ ఇచ్చారు. సారీ హెవీ లాగా ఫిల్లింగ్ కాకుండా కొంచెం లైన్స్ వైజ్ గా ఉండే విధంగా ఫిల్లింగ్ ఉంటుంది. టోటల్ శారీ అంతా కూడా ఫ్రిల్ పార్ట్ లో మనకి హాఫ్ వర్క్, బుటీస్, బోర్డర్ కంటిన్యూ అవుతుంది అనమాట. బ్లౌజ్ కూడా మనం చూస్తున్నట్లయితే ప్రింటెడ్ బ్లౌజ్, అంటే సేమ్ కలర్ కాంబినేషన్, సేమ్ ఫ్యాబ్రిక్ మనకి ప్రింట్ డాట్స్ తీసుకున్నారు. శారీ మొత్తం ఏమో మనకి థ్రెడ్ వర్క్ వచ్చేది. ఇక్కడ వచ్చేసి ప్రింట్ ఇచ్చారు కదా, మనకి కాంట్రాస్ట్ కావాలనుకుంటే పింక్ కలర్ ఏదైనా బ్లౌజ్ రా సిల్క్ వేయించుకున్నా కూడా బాగుంటుంది. థ్రెడ్ వర్క్ కలర్ కాంబినేషన్. ఈ శారీ కాస్ట్ 2500 రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది. ఇలాంటి బ్యూటిఫుల్ కలెక్షన్స్ విఘ్నేశ్వర సిల్క్స్ లో ఇంకా చాలా ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ సారీ డిజైనర్ సారీ అన్నమాట. టోటల్ డిజైనర్ సారీ. మనకి ఇది కొంచెం కాంబినేషన్ కూడా పార్టీ కాంబినేషన్ కూడా డిఫరెంట్ కాంబినేషన్. మనకి పీచ్ వస్తుంది సారీ, డార్క్ కలర్ మనకి లంగావోని టైప్ ఆఫ్ సారీ అన్నమాట. ఈ కలర్ కొంచెం రేర్ కలర్ కాంబినేషన్ అండి. పీచ్ అనేసరికి పింక్ కూడా మిక్స్ అవుతుంది, కానీ ఇది ఆరెంజ్ అండ్ పింక్ మిక్స్ ఉంది. బోర్డర్స్ చూస్తున్నట్లయితే మనకి కాంట్రాస్ట్ బోర్డర్స్ తీసుకున్నారు. పైన పీచ్ కలర్ పైపింగ్, కింద గోల్డ్ అండ్ బ్లాక్ మిక్స్ ఉన్నటువంటి బోర్డర్ ఇచ్చారు. కింద రాయల్ బ్లూ కలర్ మ్యాంగో డిజైన్ ఉంటుంది, పీచ్ కలర్ పైపింగ్ ఇచ్చారు. ఈ బోర్డర్ మనకి శారీ 3 సైడ్స్ కంటిన్యూ అవుతుంది. ఈ మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి ఇది ప్యూర్ షిఫాన్ ఫ్యాబ్రిక్ అన్నమాట. మనకి చాలా లైట్ వెయిట్ ఉంటుంది. కలర్ కూడా మనకి ప్లెజెంట్ కలర్ కాంబినేషన్ అన్నమాట. అంటే మిడిల్ పార్ట్ మొత్తం ప్లెయిన్ ఇచ్చారు మనకి. అంటే మనకి ఏదైనా కావాలి అనుకుంటే ఈ బ్లూ కలర్ కాంబినేషన్ తో చిన్న చిన్న స్టోన్ వర్క్ కూడా చేయించుకోవచ్చు.
ఓకే 2.5 మీటర్ వరకు మనకి ఈ కలర్ కాంబినేషన్ ఉంటుంది. 2.5 మీటర్ తర్వాత మనకి ఈ ఫ్యాబ్రిక్ అనేది కొంచెం మనకి జూట్ మిక్స్ ఉంటుంది. అంటే జార్జెట్ ఫ్యాబ్రిక్ కే కొంచెం జూట్ మిక్స్ సెల్ఫ్ థ్రెడ్ వర్క్ లాగా మనకి ఎంబోజ్ అవుతుంది. షైనింగ్ ఎక్కువ ఉందండి, కొంచెం మనకి సిల్వర్ మిక్స్ షైనింగ్ ఉంటుంది. సేమ్ బోర్డర్ ని మనకి కంటిన్యూ చేశారు. సారీ మొత్తం కూడా 3 సైడ్స్ కామన్ గా ఆల్ ఓవర్ సారీ అంతా ఇదే బోర్డర్ కంటిన్యూ అవుతుంది. మిడిల్ పార్ట్ మరి 2 ఫ్యాబ్రిక్స్ లో కూడా మనకి ప్లెయిన్ ఉంది కదా. బ్లౌజ్ ఎలా ఇచ్చారు? బ్లౌజ్ మనకి డిజైనర్ వస్తుంది. డిజైనర్ బ్లౌజ్ హెవీగా ఇచ్చారు. హెవీగా వస్తుంది. సారీ అంతా మనకి ప్లెయిన్ ఇచ్చారు కాబట్టి టోటల్ బ్లౌజ్ మొత్తం కూడా ఫుల్ డిజైనర్ బ్లౌజ్ ఇచ్చారు. ఇది వచ్చేసి మనకి ఫ్రంట్ అండ్ బ్యాక్ నెక్స్ ఇచ్చారు. అవును, మనం అంటే ఇక్కడంతా కూడా వెల్వెట్ తీసుకున్నారు బ్లూ కలర్. దానికంతా కూడా పిటాయి వర్క్ ఇచ్చారనమాట. అంతా మనకి సిల్వర్ గోల్డ్ కలర్ కాంబినేషన్ లోనే ఉంటుంది. షోల్డర్ పార్ట్ లో ఎలాగో ఉంది మనకి పీచ్ కలర్ కాబట్టి బ్లూ కలర్ నేవీ బ్లూ కలర్ కాంబినేషన్ వెల్వెట్ మెటీరియల్ అంటే టోటల్ గా కాంట్రాస్ట్ ఇచ్చినట్టు. ఇది వచ్చేసి హ్యాండ్స్ కి యూస్ చేసుకోవచ్చు. 3/4 కి మనకి పళ్ళు కలర్ కాంబినేషన్ పీచ్ లేస్ తీసుకున్నారు. కొంచెం షిమ్మర్ మిక్స్ ఉన్నటువంటి ప్యాచ్ కూడా మనకి ఇచ్చారు. బ్లూ కలర్ కాంబినేషన్ లో బోర్డర్ సేమ్ బోర్డర్ కంటిన్యూ చేశారు హ్యాండ్స్ కి. ఓకే, కలర్ కాంబినేషన్ మాత్రం రేర్ కలర్ అండి. బ్లూ అండ్ పీచ్ కలర్ కాంబినేషన్. టోటల్ డిజైనర్ బ్లౌజ్ ఇచ్చారు. ఈ సారీ కాస్ట్ 2300 రూపీస్ కి బ్యూటిఫుల్ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. డిజైనర్ సారీ. ఇది కూడా డిజైనర్ సారీ. ఓకే, షేడెడ్ అండి. షేడెడ్ జార్జెట్ మెటీరియల్ వస్తుంది మనకి. ఓకే, జార్జెట్ లోనే కొంచెం డిఫరెంట్ గా ఉంది మనకంటే కొంచెం జూట్ లాగా మిక్స్ ఉంటుంది. ఇక్కడ బోర్డర్స్ చూస్తున్నట్లయితే బ్లాక్ అండ్ గోల్డ్ మిక్స్ తో మనకి బోర్డర్ ఇచ్చారు. కింద పీచ్ కలర్ కాంబినేషన్ తో జూట్ బోర్డర్, దానిపైన అంతా కూడా మనకి గోల్డ్ కలర్ జరీతో వర్క్ ఉంటుంది అనమాట. అంటే బంచెస్ లాగా మనకి జంపింగ్ బంచెస్ లాగా ఇచ్చారు. అవంతా కూడా స్టోన్ వర్క్ తో ఫిల్లింగ్ ఉంటుంది. ఈ బోర్డర్ చూస్తున్నట్లయితే 2 సైడ్స్ కంటిన్యూ అవుతుంది. షోల్డర్ పార్ట్ పళ్ళు హ్యాంగ్ అయ్యే పార్ట్ లో ఉంటుంది. దాని కింద పైపింగ్ కూడా మనం చూస్తే బ్లాక్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ లో పైపింగ్ బోర్డర్ ఉంటుంది. ఈ మిడిల్ పార్ట్ అంటే మనం ఇక్కడ చూస్తున్నట్లయితే పైన లైట్ లక్స్ గ్రీన్ కలర్ కాంబినేషన్, కింద ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఇచ్చారు. అంటే ఇప్పుడు వస్తున్న ఈ ఫ్యాబ్రిక్ చాలా లేటెస్ట్ ఫ్యాబ్రిక్ అనమాట. అంటే చాలా స్మూత్ ఉంటుంది, బట్ డిజైనర్ వేర్ కూడా ఉంటుంది. ఇక్కడ కింద సైడ్ బోర్డర్ ఏంటంటే మనకి సేమ్ డిజైన్ తీసుకున్నారు. ఇది కొంచెం బిగ్ సైజ్ కాకుండా స్మాల్ సైజ్ తీసుకొని కిందది మనకి బిగ్ సైజ్ లో తీసుకున్నారు. ప్లెయిన్ ఇచ్చారు మనకి. అంటే ఆ జరీ వర్క్ అనేది మిస్ చేసి ప్లెయిన్ బోర్డర్స్ ఇచ్చారు. టోటల్ శారీ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే ప్లెయిన్ ఇచ్చారు అనమాట. మన శారీ మొత్తం మనకి షేడెడ్ లో ఉంది, ప్లెయిన్ ఉంది కదా. మరి బ్లౌజ్ ఎలా? బ్లౌజ్ ఫుల్ హెవీ పార్టీ వేర్ వస్తుంది మనకి. ఓకే, అంటే ఇక్కడ పీచ్ కలర్ ఏదైతే ఉందో ఆ కలర్ కాంబినేషన్ ఫ్యాబ్రిక్ ఇచ్చారండి. టోటల్ మనకి 2 నెక్స్ ఇచ్చారా? 2 నెక్స్ ఇచ్చారంట. ఫ్రంట్ బ్యాక్ మనకి బార్డర్ లో వర్క్ ఏదైతే మనం జరీతో చూసామో అదే వర్క్ స్టోన్ వర్క్ ని ఇచ్చారు. హ్యాండ్స్ కి నెట్టెడ్ సేమ్ కలర్ నెట్టెడ్ ఇచ్చేసి ఫుల్ వర్క్ వచ్చేటట్లు ఇచ్చారు. షార్ట్ హ్యాండ్స్ ఏదైనా మనం పెట్టించుకోవచ్చు. ఈ సారీ కాస్ట్ 2300 రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది. దీంట్లో కలర్ చాయిస్ లేదు, ఓన్లీ డిజైనర్ పీస్. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ సారీ కూడా మనకి డిజైనర్ సారీ, లంగావోని టైప్ ఆఫ్ సారీ అన్నమాట. హాఫ్ సారీ లుక్ ఉంటుంది. ప్లస్ పింక్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ మనకి. పింక్ లో కూడా రాణి పింక్ ఇచ్చారు. అంటే మనకి ఇది సెల్ఫ్ డిజైన్ ఉంటుంది వీవింగ్ డిజైన్. ఓకే, బోర్డర్స్ చూస్తున్నట్లయితే మనకి ఇక్కడ వచ్చేసి గోల్డ్ అండ్ సిల్వర్ కలర్ కాంబినేషన్ లో బోర్డర్స్ తీసుకున్నారు. ఇక్కడ బ్లూ కలర్ రా సిల్క్ 2 సైడ్స్ సీక్వెన్స్ వర్క్ ఇచ్చారు. ఈ మిడిల్ లో జిగ్జాగ్ లాగా మనకి ఇచ్చేసి ఒక చిన్న సీక్వెన్స్ వర్క్. ఈ బోర్డర్ మనకి శారీ 3 సైడ్స్ కంటిన్యూ అవుతుంది. పళ్ళు హ్యాంగ్ అయ్యే పార్ట్ లో ఎక్స్ట్రాగా మనకి బ్లూ కలర్ రా సిల్క్, దాని మీదంతా కూడా మనకి క్రీమ్ కలర్ థ్రెడ్ వర్క్ తో పిటాయి వర్క్ ఇచ్చారు. మిడిల్ లో జరీతో ఫ్లవర్ ఇచ్చారు. ఈ 2.5 మీటర్ వరకు మనకి ఏంటంటే ఈ పింక్ కలర్ ఇచ్చారు, రాణి పింక్ కలర్. ఇదంతా కూడా మనకి బెనారస్ బుటీస్ అనమాట. వీవింగ్ లోనే ఉంటుంది. చూడడానికి మనకి ప్రింటెడ్ టైప్ అనిపిస్తుంది, కానీ మొత్తం కూడా మనకి వీవింగ్ లోనే ఫ్లవర్ బంచ్ చిన్న చిన్న లీఫ్ ప్రింట్ ఇచ్చారు. టోటల్ 2.5 మీటర్ వరకు మనకి ఇలా వస్తుంది. ఈ కలర్ కాంబినేషన్ 2.5 మీటర్ తర్వాత మనకి బ్లూ కలర్ కాంబినేషన్ జార్జెట్ వస్తుంది. ఇక్కడ బ్లూ కలర్ బోర్డర్ లో ఏ కలర్ అయితే యాడ్ చేశారో సేమ్ అదే కలర్ కాంబినేషన్ ఇచ్చారు. ఇదంతా ప్లెయిన్ ఉంటుంది మొత్తం. అంటే షోల్డర్ పార్ట్ మొత్తం డిజైనర్ వస్తుంది కాబట్టి మనకి ఇక్కడ ప్లెయిన్ ఇచ్చారు. సేమ్ బోర్డర్ కంటిన్యూ అవుతుంది. ఓకే, బ్లౌజ్ డిజైనర్ బ్లౌజ్. ఇది నెక్ పార్ట్ ఇచ్చారు. అంటే మనకి కొంచెం డిఫరెంట్ గా క్రాస్ నెక్స్ వచ్చేటట్లు డిజైన్ చేశారు. ఒక కలర్ కాంబినేషన్, ఇంకొక హాఫ్ పార్ట్ ఇంకొక కలర్ కాంబినేషన్. ఓకే, అంటే ఫ్రంట్ అండ్ బ్యాక్ నెక్ పార్ట్స్ ఇచ్చారు. ఒక చోట అంతా కూడా మనకి సాఫ్ట్ జరీ మెటీరియల్ తీసుకున్నారు. ఇంకొక చోట బ్లూ కలర్ బ్యాక్గ్రౌండ్ తీసుకుని దానిపైన సిల్వర్ కలర్ అలాగే గోల్డ్ కలర్ కాంబినేషన్ థ్రెడ్ వర్క్ ఇచ్చారు. ప్లస్ మనకి బోర్డర్ కూడా ఫ్రంట్ అలాగే బ్యాక్ కూడా ఉంటుంది. 2 సైడ్స్ సేమ్ డిజైన్స్ వస్తాయి మనకి. మరి హ్యాండ్స్ ఇక్కడ నెట్టెడ్ ఇచ్చారు. ఓకే, క్రీమ్ కలర్ లో హ్యాండ్స్ తీసుకున్నారు.
2 sides 3/4 ఆర్ స్మాల్ హ్యాండ్స్ పెట్టుకునే విధంగా ఇచ్చారనమాట. మొత్తం థ్రెడ్ వర్క్ అండ్ జరీ వర్క్ వచ్చింది దీనికి. ఈ సారీ కాస్ట్ ఎంత ఉందండి? 2250. ఈ కలర్ఫుల్ సారీ కాస్ట్ వచ్చేసి 2250 రూపీస్కి అవైలబుల్ ఉంది. ఇది కూడా డిజైనర్ సారీ, ఓన్లీ 1 పీస్. ఓకే భారతి గారు, విఘ్నేశ్వర సిల్క్స్లో ఉన్నటువంటి డిజైనర్ సారీస్ అన్ని కూడా మా వ్యూవర్స్ అందరికీ చక్కగా చూపించి ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదండి, ఆల్ డిజైనర్ శారీస్ చాలా బాగున్నాయి కదా. మరి ఇప్పటి వరకు చూసిన శారీస్ అన్నీ మీకు కూడా నచ్చినట్లయితే ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీలో ఉన్న విఘ్నేశ్వర సిల్క్స్కి విజిట్ చేయండి. ఇది ఇవాల్టి సొగసు చూడు తర్మా. తిరిగి రేపు ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్. బాయ్.